హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఫురీ. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ యమ్మీ టేస్టీ తోటకూర పొడిపప్పు. ఆలస్యం ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బాణీ తీసేసుకొని ఒక బాణీలో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. ఇలా మనం పోసేసుకున్న ఆయిల్ అనేది చక్కగా హీట్ అయ్యాక అందులోకి మన పోపు దినుసులు అంటే ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర అండ్ ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం వెల్లుల్లి రిబ్బలు ఒక 3-4 వెల్లుల్లి రిబ్బలు కూడా యాడ్ చేసేసుకున్నాం. యాడ్ చేసేసుకొని చక్కగా గరిటెతో మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 3-4 ఎండు మిరపకాయలను కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని చక్కగా మళ్ళీ ఒకసారి గరిటెతో మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న తోటకూరని కూడా యాడ్ చేసేసుకుందాం. ఎప్పుడైనా సరే మీరు బయట నుండి ఆకుకూర తెచ్చుకున్నారంటే ఆకుకూరని తప్పనిసరిగా మీరు సాల్ట్ వాటర్లో ఒక ½ అన్ అవర్ సోక్ చేసేయండి. ఎందుకంటే ఇవాళ రేపు చాలా కెమికల్స్ యూస్ చేసి పండిస్తున్నారండి. సో మన కేర్ అనేది మనం తీసుకోవాలి కంపల్సరీగా. సో ఎప్పుడైనా మీరు లీఫీ వెజిటబుల్స్ తెచ్చుకుంటే చక్కగా సాల్ట్ వాటర్లో సోక్ చేసుకొని అప్పుడు మీరు యూస్ చేసుకోండి. సో ఇలా తోటకూరని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా గరిటెతో మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అంటే తోటకూరకు సరిపోయేంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా గరిటెతో మిక్స్ చేసేసుకొని లిడ్తోని బాణీని క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ పెట్టుకుందాం. సో ఇలా లిడ్తోని క్లోజ్ చేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసి చూడండి, తోటకూర ఎంత చక్కగా మగ్గిపోయిందండి. ఆయిల్లో కొంచెం వాటర్ అనేది కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం. నేనైతే ఒక ½ గ్లాస్ పెసరపప్పును యూస్ చేశాను. సో ఇలా పెసరపప్పు, తోటకూర ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇందులో ఎక్స్టర్నల్గా మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని లిడ్తోని పెట్టేసుకుందాం, క్లోజ్ చేసి పెట్టేసుకుందాం. చూడండి, ఒకసారి లీడ్ ఓపెన్ చేసి చూస్తే ఒక 5 మినిట్స్ తర్వాత చక్కగా తోటకూర అనేది ఇలా ఉడికిపోతుందో ఇప్పుడు ఈ వాటర్ అనేది చక్కగా మగ్గిపోయేంత వరకు మనం ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. అంతేనండి, మన తోటకూర పొడిపప్పు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు తోటకూర పొడిపప్పుని చక్కగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. వెరీ సింపుల్ తోటకూర పొడిపప్పు రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఫుడ్ ఛానల్ అండి. మీకు చక్కని ఇలాంటి రెసిపీస్ ఎన్నో వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.